Hello my dear Bangarams, Skoda Kodiaq 2024 and 4x4 variant, 2-liter turbocharged petrol, 18-inch wheels and 188 bhp, 320 Nm torque. Is absolutely driver's delight anamata. So ee roju దీన్ని డ్రైవ్ చేసి చూస్తాం. నా పక్కన వైఫ్ ఉంది. ఇన్ని రోజులుగా నా విజన్ని సపోర్ట్ చేస్తున్న వైఫ్ ఈరోజు ఈ మధ్య నాకు డిఓపి వర్క్లో కూడా హెల్ప్ చేస్తుంది. సో చాలా థ్యాంక్స్ స్వర్ణ గారు. అండ్ ఎస్, ఇప్పుడు మనము ఈ యొక్క సూపర్ ఎస్యూవీని అన్లీష్ చేయడానికి రెడీ అయిపోదాము. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you are behind a fake exterior. ఎందుకంటే ఈ గేర్ నాబ్ కూడా చూడండి, చాలా చాలా ప్రీమియం ఫీల్ ఇస్తుంది. 50 లక్షల ఎస్యూవీ అంటే మనకు ఆ ఫీల్ రావాల్సిందే. సో చూద్దాము ఏ విధంగా ఇది పర్ఫార్మెన్స్, డ్రైవింగ్ డైనమిక్స్ అండ్ అజిలిటీ, స్టెబిలిటీ ఇదంతా ఎలా మెయింటైన్ చేస్తుందని. ఫస్ట్ మనము దీన్ని స్పోర్ట్ మోడ్లో వేసుకుందాము. అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ పెట్టి మాన్యువల్ మోడ్లో వేసుకుంటే అది ఆటోగా షిఫ్ట్ అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది, లేకపోతే మనం షిఫ్ట్ అయ్యే వరకు ఆగుతుందా అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనం జస్ట్ సైడ్కి వెళ్ళి 1లో పెట్టుకున్నాము. 6000 RPMకి షిఫ్ట్ అవుతుందండి. సూపర్ గేర్ షిఫ్ట్స్, సూపర్ స్టెబిలిటీ, అసలు ప్లాంటెడ్ ఫీల్ అనేది మనకి స్కోడా అంటే మనకు తెలుసు, ఆ భరోసా. స్కోడాకున్న ఆ రెప్యుటేషన్, బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, బ్రేక్స్ చూడండి, రైట్ ఆన్ పాయింట్ అనమాట. సో సుప్రీం స్టెబిలిటీ, డైనామిక్ చాసీ కంట్రోల్తో పాటు వస్తుంది. ప్రాపర్ 4x4 అడాప్టివ్ 4x4 కేపబిలిటీతో పాటు వస్తుంది. అంటే టెరైన్ని పట్టి అది డిసైడ్ చేసుకుంటుంది మీకు 4x4 ఇది అవసరమా కాదా అనేది. అట్ ద సేమ్ టైం ఇట్ సిట్స్ లో. 18-inch వీల్స్ ఉన్నా కానీ మనకి మరీ టాల్ స్టాన్స్ కాదు. సో మనకి కార్నరింగ్ అప్పుడు బాడీ రోల్ అనేది మనకి ఎటువంటిది ఇక్కడ అనిపించదన్నమాట. సో మనం స్పోర్ట్ మోడ్లో పెట్టుకున్నాము. మీరు చూడొచ్చు, కొంచెం మనం అగ్రెసివ్గా కార్నర్ చేసినా కానీ మనకి ఎక్కువ బాడీ రోల్ అనేది ఒక ఎస్యూవీలో ఏదైతే మనము ఎక్స్పీరియన్స్ చేస్తామో అది ఉండదు. ఎందుకంటే లోవర్డ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ మనకి ఇక్కడ ఆఫర్ చేశారు కాబట్టి. అండ్ అది ఒక హాల్ మార్క్ ఎలిమెంట్ అనమాట కోడియాక్ది. అండ్ కోడియాక్ అనే పేరుకి అర్థం నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, అది లార్జెస్ట్ బ్రౌన్ బేర్ అవైలబుల్ ఇన్ ద పోలార్ రీజన్స్ అనమాట. సో దానికి ఉన్న ఆ రెసిలియన్స్, స్ట్రెంగ్త్, పవర్ అండ్ దానికి ఉన్న ఆ స్టర్డీనెస్, ఇట్ టాక్స్ అబౌట్ బండి ఒక బిల్డ్ క్వాలిటీ. ఇది 5-star సేఫ్టీ రేటింగ్తో పాటు వస్తుంది. 9 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆల్రెడీ. అండ్ ఎస్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇదంతా మనకి ఇచ్చారు. స్పీకర్స్, సౌండ్, క్యాంటన్ సౌండ్ సిస్టమ్తో పాటు వస్తుంది. అదిరిపోయే సౌండ్ అనమాట. సో ఓవరాల్ మనకి ఈ యొక్క మాడ్యూల్ చూసినట్లయితే అఫ్కోర్స్ ఫార్చునర్ దాంతోపాటు ఇది పోటీ పడుతుంది. ఫార్చునర్ ఒక రగ్గెడ్ వెహికల్గా వస్తుంది, కానీ ఇది ఒక డ్రైవర్స్ డిలైట్గా వస్తుంది. మీకు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కేపబిలిటీ కూడా ఎస్ ఇది ఆఫర్ చేస్తుంది. ఏంటంటే ఆథెంటిక్ 4x4 కేబిలిటీతో పాటు ఇక్కడ ఆఫర్ చేశారు. బట్ ఏదైతే ఫార్చునర్కి రగ్గెడ్నెస్ ఉందో ఇది ఒకలాంటి ఫినెస్ అండ్ ఒకలాంటి స్మూత్ లగ్జూరియస్ ఫీల్తో మనకి అది డెలివర్ చేస్తుంది అనమాట. ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఒక ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఒక కస్టమర్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి,
మనం కూర్చుంటే ఆ లగ్జరీ ప్రీమియం అప్ మార్కెట్ ఫీల్ అనేది ఇమ్మీడియట్ ఫీల్, మన స్టీరింగ్ ముట్టుకుంటేనే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. డాష్ బోర్డ్ మీరు చూడొచ్చు డబుల్ స్టిచ్చింగ్తో పాటు మొత్తం ఆ లెదర్ ఫినిష్ ఇచ్చారు. సో ప్రతి అంటే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆఫ్ కోర్స్ అది ఫార్చునర్లో కూడా ఉంది. అండ్ పానోరామిక్ సన్ రూఫ్ మీరు చూడొచ్చు, ఇంత హ్యూజ్ గ్లాస్ ఏరియా. అండ్ ఎస్, మనకి ఎస్యూవీలో ఎప్పటికి కూడా గ్లాస్ ఏరియా చాలా హ్యూజ్గా వస్తుంది. మనకి యాక్చువల్గా 360 డిగ్రీ కెమెరా అవసరం లేదు, మనం నార్మల్గానే మన ఉన్న స్కిల్తో మనము డ్రైవ్ చేసుకోవచ్చు, పార్క్ చేసుకోవచ్చు. అంత హ్యూజ్ గ్లాస్ ఏరియా ఆఫర్ చేశారు. దిస్ వన్ ఇస్ నో ఎక్సెప్షన్. చాలా బ్యూటిఫుల్లీ డిజైన్డ్, క్లెవర్ యూటిలిటీ స్పేసెస్ ఆఫర్ చేశారు. అది కూల్ గ్లవ్ బాక్స్ ఉండనివ్వండి, కప్ హోల్డర్స్ ఉండనివ్వండి, స్లైడింగ్ ఆమ్రెస్ట్ ఉండనివ్వండి, ఇంకా సీక్రెట్ స్టోరేజ్ స్పేసెస్ ఉండనివ్వండి, ప్రతిదీ కూడా మనకి చాలా బాగా ఆఫర్ చేశారు. ఎయిర్ కాన్వెంట్స్ కూడా చాలా నీట్గా డిజైన్ చేయబడి ఉన్నాయి. ఎందుకంటే క్యాబిన్ కూలింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఇప్పుడు మేము మిట్ట మధ్యాహ్నం నడిపిస్తున్నాం. ఇది కొంచెం ఓవర్ కాస్ట్ అండ్ కొంచెం మబ్బుగా ఉంది, కానీ కొంచెం హ్యూమిడిటీ ఉంది. సో ఈ క్లైమేట్ కండిషన్స్లో మనకి క్యాబిన్ కూలింగ్ ఎఫెక్టివ్గా ఉందనేది తెలుస్తుంది. సో ఇది హ్యాట్స్ ఆఫ్ టు స్కోడా అనమాట. సో లగ్జరీ పరంగా, ఒక ఎంతూజియాస్ డిలైట్ పరంగా ఇది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మీరు చూడొచ్చు మనకి డిఫరెంట్ లేఅవుట్ కూడా ఉంది. ఇది ఒక స్టాండర్డ్ లేఅవుట్ అనమాట. మనకి మధ్యలో నావిగేషన్ అనేది వస్తుంది, సచ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు టేక్ యువర్ ఐజ్ ఆఫ్ ద రోడ్ అనమాట. మీకు ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు, అంటే మన డాష్ ఇది సెంట్రల్ కన్సోల్ని చూడాల్సిన అవసరం లేదు. స్పీడోలోనే మీకు నావిగేషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇటువంటి సింపుల్ క్లెవర్ థింగ్స్, సింప్లీ క్లెవర్ అనేది మనకి స్కోడాలో ఇది వస్తుంది, ఏదైతే వాళ్ళ ట్యాగ్ లైన్ ఉందో. సో ప్రాక్టికల్ థింగ్స్, క్లెవర్ థింగ్స్ వాళ్ళు అంటే యూజబుల్ థింగ్స్ మనకి ఇన్కార్పొరేట్ చేస్తారు. అది చాలా చాలా మంచి విషయం. అట్ ద సేమ్ టైం మనకి ఒక స్టర్డీ బిల్డ్ క్వాలిటీ, ఒక ప్రీమియం ఎస్యూవీ కొన్న సాటిస్ఫాక్షన్ మీకు లభిస్తుందంటే అది స్కోడా అనేది ఆ కార్ నడిపిస్తున్నప్పుడే మీకు ఆ హోదా అనేది, ఆ ప్రైడ్ అనేది, ఆ ప్రెస్టీజ్ అనేది, అంటే జనాలు ఆటోమేటిక్గా దే విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ వెన్ యూ డ్రైవ్ ఇన్ ఈ కోడియాక్తో. మీరు ఒక పార్కింగ్ లాట్కి వెళ్ళంగానే, లేకపోతే ఎక్కడన్నా వ్యాలీ పార్కింగ్ ఇవ్వగానే యు ఆర్ అరైవింగ్ ఇన్ స్టైల్ అనేది ఆ ఒక స్టేట్మెంట్ అనేది మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక అకంప్లిషర్, అంటే ఒక అచీవర్ ఈ స్థాయి వరకు చేరుకున్న తర్వాత వాళ్ళు ఒక వాళ్ళ బకెట్ లిస్ట్లో వారు కోరుకునేది ఒక స్కోడా సూపర్బ్ కానీ, లేకపోతే ఈ కోడియాక్ లాంటి ఒక ఎస్యూవీ కొనుక్కుంటే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, దట్ దే హ్యావ్ రీచ్డ్ అ టాప్ స్పాట్ అనేది. బట్ మోర్ దెన్ దాట్, యాజ్ అన్ ఎంతూజియాస్ట్ అనేది నేను చెప్తున్నాను, మీకు దీంట్లో డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ స్పోర్ట్ కానీ, ఇండివిజువల్ కానీ, కంఫర్ట్, నార్మల్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఇండివిజువల్లో మనం ప్రతిదీ ఇది చేసుకోవచ్చు అనమాట, సెట్ చేసుకోవచ్చు. డైనామిక్ చాసీ కంట్రోల్ ఇక్కడ మనకి ఆఫర్ చేస్తుంది. సో ఇలా ఇది ట్రాక్షన్ కంట్రోల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కానివ్వండి, మళ్ళీ ఆఫ్ రోడ్ మోడ్ డెడికేటెడ్గా మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. సో ఇవన్నీ ఒక ప్రాపర్ 4x4 ఫీల్, అట్ ద సేమ్ టైం ఒక ప్రాపర్ ఎంతూజియాస్టిక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేసే ఒక కంబైన్డ్ క్యారెక్టర్ ఉన్న స్టర్డీ ఎస్యూవీ కోడియాక్ అనమాట. సో మీరు డ్రైవ్ చేయకపోతే డ్రైవ్ చేయమని మనం చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. దీంట్లో ఉన్న లగ్జరీ, ఆ వెంటిలేటెడ్ సీట్స్ కానివ్వండి, లేకపోతే మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి, స్టీరింగ్ ఫీల్ కానివ్వండి. కానీ మోర్ దెన్ దాట్ నేను రెండు విషయాల్ని హైలైట్ చేస్తాను. ఒకటి డాంపింగ్ సెట్టింగ్స్, సస్పెన్షన్ ఎంత అద్దరిపోయిందంటే, ఒకటి మీకు 180+ స్పీడ్లో కూడా మీకు అంత ప్లాంటెడ్ ఫీల్ ఆఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా పాట్ హోల్స్ అది వస్తే అది ఏదో రిజిడ్ సస్పెన్షన్, స్టిఫ్ సస్పెన్షన్ లెక్క మీ నడుము ఇరిగిపోయే ఫీలింగ్ అట్లాంటివి ఏం రాదు. అదంతా స్పోర్ట్స్ కార్లో వస్తుంది. కానీ ఇది వెల్ బ్యాలెన్స్డ్ డాంపింగ్ సెట్టింగ్, దాంతోపాటు వెల్ క్యాలిబ్రేటెడ్ స్టీరింగ్ ఫీల్ అనమాట. మరీ మీకు లైట్ వెయిట్ ఫీల్ ఉండదు, మరీ హెవీ వెయిట్ ఫీల్ ఉండదు. చాలా బ్యూటిఫుల్గా లో స్పీడ్స్లో మీకు ఈజీగా ఇంత పెద్ద వెహికల్ని మీరు మెనూవర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం హై స్పీడ్స్లో మీకు రాక్ సాలిడ్ స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. దానికి సహాయపడేది 18-inch వీల్స్ కూడా చాలా మంచి అంటే వైడ్ ప్రొఫైల్ టైర్స్ వాళ్ళు ఆఫర్ చేశారు. సో టు కాంప్లిమెంట్ ది ఎస్యూవీ క్యారెక్టర్ అనమాట. అండ్ బికాస్ ఆఫ్ లోడ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనకి ఆ ప్లాంటెడ్ ఫీల్ అనేది వస్తుంది. అండ్ బాడీ రోల్ అనేది మినిమైజ్ చేయబడుతుంది. సో ఇది వీడియో కోడియాక్ ఒక రివ్యూ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.